హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరులో ఎక్కువగా చేసుకునే అలసందల దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను అలసందలతో పాటు కొంచెం మినపప్పు కూడా వేసానండి. కాకపోతే ఎప్పుడు మినపప్పుతో కాకుండా ఇలా అలసందలతో కూడా దోశ వేసుకున్నాం అనుకోండి, సేమ్ మసాలా దోశలాగే వస్తుందండి. అలసందలతో గట్టిగా వస్తుంది అనేవాళ్ళు కూడా ఒకసారి ఇలా అయితే పిండిని నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 కప్స్ అయితే దోశ రైస్ వేసానండి. ఇది థర్డ్ కప్పు. సో అంతా వేసుకొని లాస్ట్లో ఇంకొక కప్ అయితే వేసుకోవాలి. అంటే నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను, కరెక్ట్ గ్లాస్ మెజర్మెంట్ అండి. అంతా వేసుకున్న తర్వాత బాగా వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా దోశకి ఇడ్లీకి నానబెట్టేటప్పుడు ఒక 4 or 5 టైమ్స్ అయితే బియ్యాన్ని అయితే వాష్ చేసుకోవాలండి. అప్పుడైతేనే బియ్యంలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇక్కడైతే నేను ఒక 75% గ్లాసులో అటుకులు ప్లస్ కొంచెం మెంతులు 4-5 శనగపప్పు అయితే వేసాను. అలానే ఇక్కడ నేను అలసందలు అయితే నానబెడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఈ గ్లాస్లో ఏ గ్లాస్ అయితే నేను రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో అలసందలు అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను అలసందలు అయితే తీసుకున్నానండి. సేమ్ అదే గ్లాస్లో నేను కొంచెం మినపప్పు కూడా, ఇక్కడ చూసారు కదా, మినపప్పు అనేది ఎక్కువగా తీసుకోవడం లేదు, జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ అంత అయితే ఉంటుంది. మొత్తం టోటల్గా 4 గ్లాసుకి 75%లో అందులో కూడా హాఫ్ గ్లాస్ అయితే అలసందలో కొంచెం అంత మినపప్పు అయితే వేసానండి. అంతా వేసి బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 కూడా ఫుల్ గ్లాస్ వేయలేదు, నేనైతే 75% వేసాను గ్లాసులో, అంతే కాల భాగం కూడా నిలిపేసానండి. అంతా వేసి ఒక క్యారీలోకి వేసుకొని నేనైతే పిండి, ఇక్కడైతే నేను వేరుశనగుళ్ళ చట్నీ అయితే చేశానండి, కొంచెం కొత్తిమీర వేసుకొని. అలానే రెడ్ చట్నీ, ఇక్కడ టమాటాలు, ఆనియను, తెల్లపాయ వేసి ఉప్పు కారమే అండి. జస్ట్ ఒక 5 ఇంగ్రీడియంట్స్తో మనకు టేస్టీగా ఉండే ఎర్రకారం చట్నీ అయితే రెడీ అవుతుందండి. నా ఛానల్లో చాలా సార్లు అయితే పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దోశకు కానీ, ఇడ్లీలకు కానీ, అలానే మైసూర్ బోండా కానీ, బజ్జీలకు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చట్నీ. ఒకసారి చేసి పెట్టుకున్నా కూడా 2-3 డేస్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సపరేట్గా ఒక పాత్రలో సోడాను సాల్ట్ వేసుకొని ఇక్కడ దోశ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం వేసే దోశ ఎలాగైనా వేసుకోవచ్చు, అంటే చిన్నగా అయినా లేకపోతే మసాలా దోశలాగా కూడా తిప్పుకోవచ్చు అండి. ఇక్కడైతే చూసారు కదా ఎంత వైట్గా ఉందో పిండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీంతోనే మనము గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా అలసందల దోశ అనేది గట్టిగా కూడా రాదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మీకు గట్టిగా వస్తుంది అనుకున్న వాళ్ళు ఇంకొంచెము అటుకులు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నాకు కరెక్ట్గా అయితే ఉందండి. ఎక్కువగా మా ఊళ్ళో అలసందల దోశ ఎక్కువ ఇష్టపడతారు, అలానే అదే ఎక్కువగా కూడా చేసుకుంటూ ఉంటామండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక దోశ అయితే వేస్తాము. సో ఇప్పుడు సేమ్ అదే పిండి వేసుకొని దోశలాగా మనమైతే తిప్పుకున్న తర్వాత దోశ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మీరు కావాలంటే ఎగ్ దోశ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు కారం దోశ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కారం దోశ వేసుకుంటున్నానండి. ఎక్కువగా మనకైతే రెడ్ కలర్గా రావాలంటే ఇంకొంచెం మన కారం పొడి అలానే బ్యాడగా మెంతులు మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చాలా రెడ్డిష్గా వస్తుంది చట్నీ కూడా కలరు. చూసారు కదా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ దోశలు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే అన్ని వైపులా కాల్చుకున్నాం అనుకోండి, మసాలా దోశలాగా వస్తుందండి టేస్ట్. అలానే మనకైతే అంతే క్రిస్పీగా కూడా ఉంటుంది. అలసందలతో కూడా మసాలా దోశ అయితే ఈజీగా కూడా చేసుకోవచ్చండి. సో ఇంకొక వైపు అయితే ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా అయితే ఉంది దోశ అయితే, ఎక్కడ కూడా విరగకుండా అలసందల దోశ అయితే ప్రిపేర్ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా అలసందల దోశ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.